రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు పార్టీ నేతలు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులకు మద్దతుగా పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మంత్రులు, జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మున్సిపాలిటీలోని వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కు ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు మంత్రి వివేక్. ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఒక్క బొట్టు నీళ్ళని ఇచ్చిందా? మనకి ఇంటింటి నీళ్ళు అన్నాడు. మిషన్ భగీరథలో 62,000 కోట్ల రూపాయలు మింగిండ్రు వీళ్ళు. ఈ రైతులు ఎవరైతే భూమి పోయిందో వాళ్ళందరికీ కూడా 10 నుంచి 12 లక్షల వరకు చెక్స్ నేను ఇవ్వబోతున్నాను. ఈ పని చేయలేదు బాల్కసుమన్. మేము 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటాం. వేరే పార్టీ కౌన్సిలర్ ఉంటే నా దగ్గరకు వస్తాడా? రాడు. ఏం లాభం? నిధులు ఎవరు ఇవ్వగలుగుతారు? నేనే ఇవ్వగలుగుతా. నేను ఎమ్మెల్యేను, మున్సిపాలిటీ మనది, నేనే ఇవ్వగలుగుతా. సో ఆమె నా దగ్గరకు వస్తే నేను ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేస్తా. అంటే ప్రజలకు మేలు. అవునా కదా? సింగరేణికి కొత్త గనులు రాకపోవడానికి బీఆర్ఎస్ సర్కారు కారణమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టెండర్లలో పాల్గొనకపోవడంతో కొత్త బావులు రాలేదన్నారు. కొత్త బొగ్గు బావులు రాకపోవడంతోనే ఉపాధి అవకాశాలు తగ్గాయన్నారు. తానే RK5 గనిని తీసుకువచ్చానని చెప్పారు. తాడిచెర్ల మైన్లో అక్రమాలు జరిగితే అడ్డుకున్నానని తెలిపారు. దోచుకున్న సంపద కోసం కేసీఆర్ ఫ్యామిలీలో పంచాయతీ నడుస్తుందని ఫైర్ అయ్యారు. ఆస్తుల కోసం అన్నా చెల్లెళ్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు మంత్రి వివేక్. ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ నైని ప్లాంట్లో అవకతవకలైన అని. నేను ఇదే ప్రశ్నిస్తున్నాను టీఆర్ఎస్ నాయకులకు. వేలంలో పాల్గొని ఆ గనులు ఏదైతే ఒరిస్సాకు పోయినాయో అదే తెలంగాణలో పెట్టుకుంటే మన తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేటి. నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి నచ్చజెప్పి వేలంలో పాల్గొని మన RK5లో ఒక గని రావడం జరిగింది. దీనివల్ల ఒక 5,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు అతి త్వరలోనే వస్తుంది. 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు బీఆర్ఎస్, బీజేపీలు చేసింది శూన్యమన్నారు మంత్రి వివేక్. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి.